చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. హోలీ పండుగ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరు చోట్ల జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది యువకులు గలంతయ్యారు. అప్పటి వరకు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా హోలీ ఆడి సరదాగా స్నానం చేసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడంతో వారి కుటుంబాలలో ఇప్పుడు తీరని విషాదం నిండింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బిక్కవరం గ్రామానికి చెందినటువంటి భోల్ల మోహన్ సాయి, వెంకట జోసెఫ్, వినయ్ కుమార్ ముగ్గురు కూడా స్నేహితులు. హోలీ పండుగ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు హ్యాపీగా వారు హోలీ పండుగ రంగులు చల్లుకొని సంతోషంగా ఆడుకున్నారు, గడిపారు, హోలీ జరిపేసుకున్నారు. అయితే తర్వాత ఈ హోలీ కలర్లంతా కూడా అంటిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసుకోవడం కోసం స్నానం చేసేందుకు వారు సుందరి చెరువు వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి ఆ చెరువులో పడడంతో ముగ్గురు కూడా మృతి చెందారు. అయితే ఎంతసేపటికి చెరువులోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు వారి కుటుంబ సభ్యులు, తెలిసినటువంటి వారందరూ కూడా. అలా గాలిస్తుండగా రాత్రి మొదట వినయ్ కుమార్, ఆ తర్వాత జోసెఫ్, మోహన్ సాయి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటి వరకు అల్లారుముద్దుగా ఆడుకుంటున్నటువంటి కుమారులు ఉదయం నుంచి హోలీ ఆడుకుంటున్నారు. ముగ్గురు హ్యాపీగా రోడ్ల మీద కలిగి తిరుగుతూ సంతోషంగా నవ్వుతూ గంతులు వేస్తూ హోలీ ఆడుకుంటున్నటువంటి పిల్లలు సడన్ గా సాయంత్రం శవాలై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రోధిస్తున్నారు. కళ్ళ ముందు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీర్పుడు కంట నీరు తెప్పిస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరిది. ఎలా తెలుసు? ఎన్ని గంటల సమయంలో? హోలీ ఆడుకున్నారన్న మధ్యాహ్నం నుంచి. హోలీ ఆడుకొని ఆ చెరువులో స్నానాలు చేద్దామని వెళ్ళినోళ్ళకి వెళ్ళినట్టే ఒక పిల్లడు 10వ తరగతి, ఒక పిల్లడు 8, ఒక పిల్లడు 9. వెంకట జోసెఫ్, సాయి, వినయ్ కుమార్. వ్యవసాయం మామూలు పనులు, ఏ పనులు ఉంటే ఆ పనులు. వ్యవసాయం. ఇక మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకున్న మరొక ప్రమాదం కుత్బులాపూర్ నియోజకవర్గం సూరారం పరిధి విశ్వకర్మ కాలనీకి చెందినటువంటి సాగర్, అభిషేక్లకు కూడా ఇలాంటి ప్రమాదం ఏర్పడింది. హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నారు వారు కూడా. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పంతుల చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు ఆడుకున్నటువంటి తర్వాత. అయితే చెరువులోకి దిగి ఈత రాకపోవడంతో మృతి చెందారు వాళ్ళు కూడా. అక్కడ ఈరోజు సూరారం విలేజ్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో పంతుల చెరువులో 2 పిల్లలు సాగర్, అభిషేక్ 17 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. హోలీ ఆడుకున్న తర్వాత పంతుల చెరువులో ఈతకు వెళ్ళడం జరిగింది. ఈతకు వెళ్ళి ఈత సరిగా రాకపోవడం చేత నీళ్ళలో మునిగి చనిపోయారు. ఈ 2 పిల్లలు కూడా బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం. ఎక్కడ వాళ్ళు సార్? వీళ్ళు ఎక్కడ వాళ్ళు? 2 కూడా ఈ విశ్వకర్మ కాలనీ నుంచి, ఒక బాబు, ఇంకొక బాబు కృష్ణ. ఇక నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి మరో ప్రమాదంలో కూడా 3 యువకులు మృతి చెందారు. బోధాన్ పట్టణం ఆచాన్పల్లికి చెందిన సాయి కుమార్, రోని చౌదరి, ఆర్మూర్ గోల్ బంగ్లా ప్రాంతానికి చెందినటువంటి హర్షిత్ వీరు కూడా హోలీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హ్యాపీగా సంతోషంగా గడిపారు. కానీ తర్వాత స్నానం కోసం చెరువులోకి దిగారు. స్నానం చేస్తుండగా లోతు గమనించకపోవడంతో అదే నీటిలో మునిగి వీరు కూడా ప్రాణాలు కోల్పోయారు.